అవును, మన ఎమ్లాడ రాజన్న లడ్డు, యాదగిరి నర్సన్న లడ్డు, భద్రాద్రి రామన్న లడ్డు, వరంగల్ భద్రకాళి లడ్డులు ఎట్లున్నాయో ఏసొంటి నెయ్యి ఆడతారో అన్ని కరెక్ట్ చేస్తుర్రా లేదా? తెలంగాణలో ఉన్న గుళ్ళు గోపురాల ప్రసాదాల గురించి రేపు క్లియర్గా చెప్పుకుందామబ్బా. ఇప్పుడైతే తిరుపతి పోదాం పాండ్రి. కల్తీ నెయ్యి మీద కేసు అయింది మొత్తానికైతే. తిరుపతి లడ్డుల కోసం నెయ్యి సప్లై చేస్తున్న ఏఆర్ కంపెనీ మీద కంప్లైంట్ వస్తే కేసు కట్టిండ్రు పోలీసులు. అసలు ఏమైంది, ఎవరి లాపరోతోటి ఇట్లా అయిందో తెలుసుకోవడానికి సిట్ ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకో దిక్కు పాత సర్కార్కు కొత్త సర్కార్కు నడుమ దినామింత ముదురుతుంది లడ్డు లడాయి. చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ ప్రాయశ్చిత దీక్ష పట్టి బెజవాడ దుర్గమ్మ గుడి మెట్లు అడిగిండు. దాని మీద వైసీపీ లీడర్లు గిట్లా అంటున్నారు. పాపాలు ఎవరు చేస్తే వాళ్ళే ప్రాయశ్చిత్తం చేయాలి కదా. సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం. నేను ఆ మధ్య భీమవరంలో ఎప్పుడో నేను బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పారు. ఆయనేనా? ఆ పవన్ కళ్యాణ్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా? హలాల్ చేశారా మాంసాన్ని? హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని. మాదేం తప్పు లేదని, కావాలని మా పార్టీని బదనాం చేస్తున్నారని వైసీపీ లీడర్ కూడా గుళ్ళల్లో పూజలు చేసే కార్యం పెట్టుకున్నారు ఈ శనివారం నాడు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చేసినటువంటి వీళ్ళ లొల్లితోటి సంబంధం లేకుండా ఎప్పటిలెక్కనే 1000 మంది భక్తులు వస్తున్నారు. దినం 3 లక్షలకు మీద లడ్డూలు కొంటున్నారు. ఈ గడబడి చాలా అయినాకనే లడ్డూలకు ఇంకిత డిమాండ్ పెరిగిందంటే చూడండిగా. ఇక కొండకొచ్చిన భక్తులను మందలిస్తే నెయ్యి కోసం అని చంద్రబాబు అనేది వాళ్ళని వీళ్ళని పొలిటికల్ ఇష్యూగా చేసేసి ఈ దేవస్థానాన్ని మాత్రం కించపరచొద్దు అని. వాష్రూమ్స్ సరైన వాష్రూమ్స్ లేవు. సో అన్న ప్రసాదాలు సరిగా రావట్లేదు. దర్శనాలు 24 hours డేలు ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంది. కల్తీ నెయ్యి కేసు జప్పున ఒడిపించి ఎంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు సౌలతులు పెంచే కార్యం పెట్టుకొని సాలరు.